అందరికీ నమస్తే అండి. ఈరోజొచ్చేసి మంచి కర్రీ అనమాట. చాలా అందరికీ నచ్చుతుంది. మంచి నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళందరికీ నచ్చుతుందనమాట. ఇదొచ్చేసి మటన్ కీమా అండ్ పచ్చి జీడిపప్పు, గుడ్లు కూర అనమాట. చాలా బావుంటుందండి. ఇది సమ్మర్‌లో ప్రతిసారి చేసుకుంటామనమాట మేము. ఈ పచ్చి జీడిపప్పు అనేది సమ్మర్‌లోనే మనకు దొరుకుతుందండి. చెట్టు నుంచి పచ్చి జీడిపప్పు తీసి కట్ చేసి, ఆ జీడిపప్పుతో కర్రీ చేసుకుంటే చాలా బావుంటుంది. దానికోసం వచ్చేసి కళాయి పెట్టుకొని కొద్దిగా నూనె పోసుకొని, ఒక 4 గుడ్లయితే నేను ఉడకబెట్టి ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల తొక్క గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా మందికి గుడ్లు వేయగానే అంటుకుపోతూ ఉంటాయి. సో, కడాయో లేదంటే మన ప్యాన్ ఏదో పెట్టుకుంటాం కదండీ! అది బాగా హీట్ అయిన తర్వాత గుడ్లు వేస్తే అంటుకోకుండా ఉంటాయండి. లేదంటే పసుపు లేదా కారం కూడా జల్లుకుంటే గుడ్లనేది అతుక్కుపోకుండా ఉంటాయి. సో, అవి బాగా గోల్డెన్ కలర్ వచ్చాక ఫ్రై చేసుకొని పక్కగా తీసేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి, కొంచెం మసాలా దినుసులండి. ఒక పువ్వు, 4 లవంగాలు, ఒక యాలక్కాయ వేసుకున్నాను. మరి మసాలా ఇందులో ఎక్కువగా ఏమి వాడట్లేదండి నేను. ఇది చిన్న పిల్లలు కూడా తింటారు కాబట్టి కీమా అనేది మనం మసాలా ఎక్కువగా వాడట్లేదు. ఇదొచ్చేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి అటు ఇటు. మనం ఆల్రెడీ ఉన్న నూనెలోనే మనం ఫ్రై చేసుకుంటున్నామండి. ఇంకా ఎక్స్‌ట్రా ఆయిల్ ఏమి వేయలేదు. దాల్చిన చెక్క ముక్కలు ఒక 3, 4 ఒక గుప్పుడు కరివేపాకు వేసుకున్నాము. చాలామంది మటన్‌లో కరివేపాకు అన్నీ వేసుకోరు. మటన్‌లో కరివేపాకు వేసుకుంటే మంచి ఫ్లేవర్‌గా ఉంటుంది. టేస్ట్ బావుంటుంది. ఇప్పుడొచ్చేసి మేము ఈ పచ్చి జీడిపప్పు ఉంటుంది కదండీ! ఇది పావు కిలో వరకు ఉందనమాట. ఈ పచ్చి జీడిపప్పు కూడా ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాము. నేను నా ప్రీవియస్ వీడియోస్‌లో నేను పచ్చి జీడిపప్పు ఎలా తీసుకుంటామనేది నేను చూపించానండి లాంగ్ వీడియోలో. మీకు నేను డిస్క్రిప్షన్‌లో ఒకటి ఇస్తానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసి పచ్చి జీడిపప్పు ఎలా తీస్తామో చూడండి. సమ్మర్‌లోనే పచ్చి జీడిపప్పు అనేది దొరుకుతుంది. వాటితోనే మనం తయారు చేసుకోవచ్చనమాట. ఇదొచ్చేసి కొంచెం నీరు వదిలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అటు ఇటు. పచ్చి జీడిపప్పు కదా! కొంచెం ఫ్రై చేసుకుంటే బావుంటుంది. ఇదొచ్చేసి మసాలా అండి. ఇంకా అల్లం, వెల్లుల్లి, ఒక ఉల్లిపాయ అనమాట అండి. అదొచ్చేసి బాగా గ్రైండ్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇంక ఇందులో ఏమీ యాడ్ చేయలేదు నేను. ఒక 2 ఉల్లిపాయలు పెద్దవి, అల్లం, వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకొని, అది కూడా మసాలా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్నట్లయితే పచ్చివాసన పోయిందనుకోండి మంచిగా బావుంటుందనమాట కూర. నిజంగా హోటల్‌లో కూడా ఎంత టేస్టీగా మీరు తినండి అంత బావుంటుంది. మసాలా కూడా మన పొడులు ఏమీ యూజ్ చేయమండి ఇందులో. చూసారు కదండీ! బాగా ఫ్రై అయిపోయింది. ఆయిల్ కూడా అక్కడక్కడ తేలుతుంది కదండీ! మటన్ కీమా అనేది చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు పెద్దవాళ్ళు కూడా. నేనొచ్చేసి అర కేజీ మటన్ కీమా తీసుకున్నానండి. దగ్గరికి బాగా కీమా మంచిగా చేశారనమాట. కొద్దిగా సాల్ట్ వేసుకొని, కడిగేసుకొని, వాష్ చేసుకొని, నీళ్ళు వంపేసుకొని, ఆ మటన్ కీమా కూడా ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలండి. మటన్ నుంచి నీరు వదులుతూ ఉంటుంది కదండీ! 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే బావుంటుందనమాట. మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా వేసి ఫ్రై చేసుకున్నాం కాబట్టి అదంతా మసాలా పట్టాలి కదా! మటన్‌కొచ్చేసి అల్లం అనేది ఎక్కువగా వేసుకుంటే త్వరగా కుక్ అవుతుందండి. మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఒక 3 నిమిషాల వరకు. ఇక్కడ చిన్న క్లిప్ అయితే మిస్ అయిందండి. నేను ఒక కప్పు టమాటోలు అంటే 2 టమాటోలు పెద్దవి తీసుకున్నాను. ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు అనేది వేసుకున్నానండి. కారం మీరు ఇంకా ఎక్కువగా వేసుకోవాలంటే వేసుకోవచ్చు. వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఉంచుకున్నానండి. అదొచ్చేసి మొత్తం ఆవిరి మీద కుక్ అవుతుందనమాట. టమాటోలు అవన్నీ మెత్తబడతాయి. చూసారు కదండీ! ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసేసుకొని మొత్తం కలుపుకోవాలి. టమాటాలన్నీ బాగా మగ్గిపోయాయి. మటన్ నుంచి వాటర్ కూడా రిలీజ్ అయ్యాయి. చూసారు కదండీ! కొద్దిగా గ్రేవీలో వాటర్‌లాగా వచ్చింది కదా! ఇది బాగా ఫ్రై చేసుకోవాలనమాట. కారం, ఉప్పు అంతా మొత్తం పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఒక 2, 3 నిమిషాలు కలుపుకుంటే మటన్ మనం ఇలా కలుపుతూ ఉండగానే కుక్ అయిపోతుంది. ఎందుకంటే మటన్ కీమా కదండీ! చాలా బావుంటుంది. టేస్ట్ అయితే చాలా మీకు నచ్చుతుంది. మీకు అవైలబిలిటీ ఉంటే పచ్చి జీడిపప్పు ఉంటే మీకు ట్రై చేయండి. చాలా బావుంటుందనమాట. మంచి కర్రీ మీరు టేస్ట్ చేశారని ఫీల్ అవుతారు. మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండీ కోడిగుడ్లు, అవి కూడా ఇందులో వేసేసుకొని మెల్లిగా కలుపుకోవాలి. గుడ్లు అనేది విడిపోకుండా మళ్ళీ కలుపుకొని మనం తగినంత వాటర్ అనేది పోసుకోవాలండి. నేను వచ్చేసి కూర మునిగేంత వరకు వాటర్ వేసుకున్నాను. నాకు ఎక్కువ మరి గ్రేవీగా అవసరం లేదు. ఒక సెమీ గ్రేవీగా ఉంటే చాలు అని చెప్పి నేను ఇలా వేసుకుంటున్నాను అనమాట. ఈ రెసిపీ వచ్చేసి మనం రోటీస్‌లోకి, చపాతీస్‌లోకి కానీ, రైస్‌లోకి మంచిగా చాలా బావుంటుంది. కొద్దిగా వాటర్ పోసుకున్నానండి. ఇది పోసేసుకొని ఒక 2, 3 నిమిషాలు అయితే మనం మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీద పెట్టేసుకోవాలండి. హై ఫ్లేమ్ మీద పెట్టేసుకుంటే త్వరగా ఆవిరైపోతుంది. ఆల్రెడీ మనం ఫ్రై చేయడం వల్ల సగం వచ్చేసి మటన్ ఉడికిపోయి ఉండుంటుంది కాబట్టి మనం హై ఫ్లేమ్ మీద పెట్టేసుకొని 2, 3 నిమిషాలు మూత పెట్టి ఉంచుకుంటే బాగా ఉడికిపోతుంది.
ఒక 2, 3 నిమిషాల తర్వాత నేను తీసి చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ అనేది పైకి మీకు చుట్టూ కనిపిస్తుంది కదండీ! ఇప్పుడైతే బాగా ఉడికిపోయింది. నేనైతే ఈ మాత్రం గ్రేవీగా ఉంచుకొని ఆపేసుకున్నాననమాట. రైస్‌లో కూడా బావుంటుందని చెప్పి. మీకు ఇంకా లేవు ఫ్రైగా కావాలి అనుకుంటే ఒక్క నిమిషం అనేది మూత తీసాక ఫ్రై చేసుకుంటే బావుంటుంది. లేదు ఇలానే బావుంటుందంటే తీసుకొని మీరు ఇంకా స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకొని తినొచ్చనమాట. చాలా బావుందండి. పచ్చి జీడిపప్పు మటన్ కీమా కూర చాలా బాగా వచ్చింది. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఇంకా మీ ఫీడ్‌బ్యాక్ కూడా నాకు అందజేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియోకొచ్చేసి హైప్ కూడా చేయండి. నా ఛానెల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేసి, లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.